హాయ్ అండి. జస్ట్ నౌ నేను ఫేస్‌బుక్‌లో ఒక వీడియో చూశాను. ఫ్రస్ట్రేటెడ్ యూఎస్ స్టూడెంట్ అంట. ఫ్రస్ట్రేషన్ అన్నది యూఎస్‌లోనా, ఇండియాలోనా, పాకిస్తాన్‌లోనా ఎక్కడైనా ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. కాకపోతే అది పెద్దదా, చిన్నదనేది ఎవరి లెవెల్‌లో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బై ది వే మనం ఇష్టపడి డ్రీమ్ థట్ వి వాంట్ టు బీ ఇన్ యూఎస్ అని అనుకుంటాము. వెళ్ళిన తర్వాత మన విల్లింగ్‌నెస్ తోటే వెళ్తాం. మన విల్లింగ్‌తో వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి యూఎస్‌లో బగ్స్ ఉన్నాయండి, అవున్నాయండి, ఇవునంటే ఇండియాలో కూడా ఉంటాయి కదండీ బగ్స్. బొద్దింకలు లేవా? చీమలు లేవా? దోమలు లేవా? ఇక్కడ కూడా ఉన్నాయి కదా మనకి. ప్రత్యేకంగా యూఎస్‌లోని బగ్స్ ఉన్నాయని మీరు అంతగా చెప్తూ ఉంటే, యూఎస్ అంటే అదేమన్నా ఇంద్రుడు నివసించే హెవెనా అది? ఇట్స్ అ కంట్రీ. ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ. అంటే యూఎస్‌లోని బగ్సే ఉండకుండా ఉంటాయా? అలానే ఏం కాదు కదండీ. అండ్ బై ది వే వీళ్ళు పొద్దున్నే మేకప్ చేసుకొని ఎక్కడికెళ్తున్నారా అంటే, ఎక్కడికెళ్తున్నారు అంటే పాకీ పని. అంటే పాకీ పని అంటే ఏంటండి అంత చీపా మీకు? ఇట్స్ అ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా! పాకీ పని వెళ్తున్నారు. ఆళ్ళ పిల్లలకి స్నానాలు చేయమని ఇండియాలో కూడాను తల్లులు వాళ్ళ పిల్లలకి ఆయాల దగ్గర నుంచి అందరూ స్నానాలు చేపిస్తూ ఉంటారు కదా పిల్లలు. రేపు నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టినా నువ్వు కూడా స్నానం చేయిస్తావు గదా! అది పెద్ద మ్యాటర్‌గా చెప్పుకుంటున్నారేంటో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఏంటి పాకీ పని చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు స్నానం చేపిస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు. అసలు నీకెందుకమ్మా? నువ్వు వెళ్ళింది దేనికి? ఏ పని కోసం మీరెళ్లారు? చదువుకోవడానికి, మీ లక్ష్య సాధన నిరూపించుకోవడానికి అక్కడికెళ్ళి ఏదో సాధించాలనే కదా యూఎస్ ఎళ్ళేది. జస్ట్ ఫర్ టైమ్ పాస్‌కైతే మీరు అంటే మరి టైమ్ పాస్‌కెళ్తే ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారనుకోండి. మీరేమైనా సజెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా కమెంట్ చేయాలనుకున్నా ఒక మంచి ఉద్దేశంతోటి అంటే మీరు స్టూడెంట్. అక్కడ అంటే లైక్ డిఫరెంట్ కల్చర్. ఆ కల్చర్ మనం ఎక్వైర్ చేసుకోగలమా? ఒక ఒక అంటే లైక్ హౌ దే రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ దే రెస్పెక్ట్ స్ట్రేంజ్ పీపుల్. ఇలా ఏమైనా కొంచెం ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఏమైనా మెసేజెస్ పెడితే ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే అందరూ హర్షిస్తారు. అంతేగాని వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నా బతుకు ఇలాగ ఉంది, మేము బయట ఇలాగే కూర్చుంటున్నాము అంటే దట్స్ నాట్ ది రైట్ వే. అండ్ ఎవరు కూర్చోమన్నారు? ఎవరు కష్టాలు పడమన్నారు? మీకు అంతగా ప్రాబ్లమ్ అయితే ఇండియా వచ్చేసేయండి. నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ గదా! అండ్ 15 మంది, 20 మంది ఉంటారు అనంటే, మనం అంటే పిండి కొద్దీ రొట్టి అన్నట్టు మన సైజ్ ఆఫ్ థింకింగ్ అది. లైక్ మీరు ఇక్కడ మన ఇండియాలో కూడా ఉన్నాయి కదండీ. 2 బెడ్‌రూమ్ షేరింగ్ ఉంది. 3 బెడ్‌రూమ్ షేరింగ్ ఉంది. సో, మన ఫైనాన్షియల్ దాన్ని బట్టి మనకు కావాల్సిన షేరింగ్ తీసుకుంటాం. సో, అక్కడ 15 మంది ఒకే రూమ్‌లో ఉంటారు అనంటే, మరి ఇండివిడ్యువల్‌గా మీరు కూడా ఉండొచ్చు కదా! 15 మంది మీరే ఎళ్లి అక్కడ 15 మంది ఒకే రూమ్‌లో ఉంటారంటే సో, ఇలాంటివి ఎవరు హర్షించరు. ఏదైనా ఉంటే సొసైటీకి హెల్ప్‌ఫుల్ అయ్యే ఒక మెసేజెస్ ఏమైనా పాస్ చేయండి. లేకపోతే ఏమైనా సర్వీసెస్ రిలేటెడ్ ఏమైనా ఎవరికైనా ఒక మంచి పద్ధతిలోనే పెట్టండి గానీ, ఇలా పిచ్చి పిచ్చివి అయితే పెట్టొద్దు. ఇట్స్ నాట్ గుడ్.